మీరు ఎవరైనా ఎన్నిసార్లు హెచ్చరించినా వారు నాశనకరమైన మార్గంలో ఉన్నారని చూశారా? అదే విషయమే ఉత్తర ఇశ్రాయేలు రాజ్యంలో జరిగింది. సందేశం చాలా స్పష్టంగా ఉంది. దేవునికి వ్యతిరేకంగా నిరంతర తిరుగుబాటు చివరికి తీర్పుకు దారితీస్తుంది. అయితే తీర్పులో కూడా దేవుని కృప అనుకోని చోట్ల వెలుగుతుంటుంది. చరిత్ర స్థితి దుఃఖంగా ఉంది. యూదా రాజైన అహాజు విగ్రహారాధన వైపు మొగ్గు చూపి తన పిల్లలను కూడా అగ్నిలో బలిచేశాడు. ఇదిలా ఉండగా దేవుని తీర్పులోనే ఉన్న ఉత్తర ఇశ్రాయేలు రాజ్యం యూదాపై దాడి చేసి 2 లక్షల మందిని బందీలుగా తీసుకెళ్లింది. పరిస్థితి నిరాశాజనకంగా అనిపించింది. కాని ఆ సమయంలో ఒక అద్భుతమైన విషయం జరిగింది. ఓబేదు ప్రవక్త విజయవంతమైన ఉత్తర సైన్యాన్ని ఆశ్చర్యకర సందేశంతో ఎదుర్కొన్నాడు. మీ పితృపురుషుల దేవుడైన యెహోవా యూదాపై కోపంగా ఉండి వారిని మీ చేతికి అప్పగించారు. కానీ మీరు వారిని పరలోకాన్ని తాకే కోపంతో హతమార్చారు. మీరు మీ సహోదరులైన ఇశ్రాయేలీయులను బానిసలుగా చేసుకుంటే దేవుని ఘోరమైన కోపం మీ మీద పడుతుంది అని ఆయన హెచ్చరించాడు. తర్వాత జరిగినది చీకటి సమయంలో కూడా క్షమదయ వెలుగులోకి వస్తుందో చూపిస్తుంది. ఎఫ్రాయిము నాయకులు ప్రవక్త మాటలు వినిపించారు. వారు బందీలను విడుదల చేయడమే కాకుండా వారికి దుస్తులు వేసి ఆహారం, త్రాగునీరు ఇచ్చి మందులు అందించి బలహీనులను గాడిదలపై ఎక్కించి ఇంటికి పంపించారు. హింస, తీర్పు మధ్య ఈ దయా చర్య ఎంతో అందంగా నిలిచింది. కానీ ఈ క్షమాక్షణం చీకటి పడే ముందు చివరి వెలుగు రేఖలా ఉండిపోయింది. యెషయా ప్రవచనాలు ఇశ్రాయేలు ఆత్మీయ స్థితిని తీవ్రంగా చిత్రీకరిస్తాయి. ప్రజలు గర్వంతో ఉన్నారు. తీర్పు సమీపిస్తున్నా కూడా ఇటుకలు పడిపోయాయి, కానీ మేము వాటిని మరిగించిన రాళ్లతో మళ్లీ కట్టుకుంటాం అని వారు అంటున్నారు. దేవుని కేవలంగా తిరిగి చూడాల్సిన సమయంలో వారు తమ బలంతోనే తిరిగి నిలబడతామని గర్వంగా చెప్పారు. అని ఫలితాలు భయంకరం మారాయి. యెషయా ఒక దేశం తానుగా నాశనం అవుతుందని చెప్పాడు. ప్రతి ఒక్కరూ తమ సంతాన మాంసాన్ని తినిపోతారు. ఎఫ్రాయిమును తినిపోతాడు. ఎఫ్రాయిము మనస్సేను తినిపోతాడు. ఇద్దరూ యూదాపై తిరుగుతారు. ఈ వాక్యాన్ని పదే పదే ఉల్లేఖించడం, ఇవన్నీ జరిగినా ఆయన కోపం తగిలిపోలేదు, ఆయన చేయి ఇంకా ఎత్తి ఉంది అని దేవుని తీర్పు తుది పరిణామాన్ని హైలైట్ చేస్తుంది. యెషయా 17లో దమస్కు మీద ఉన్న ప్రవచనం నాశనం ఎంత సంపూర్ణంగా ఉంటుందో చూపిస్తుంది. సిరియా మరియు ఇశ్రాయేలు రెండు శిథిలాలుగా మారిపోతాయి. పంట కోత తర్వాత మిగిలే కొన్ని జీతపండ్లలా కొంతమంది మాత్రమే మిగిలిపోతారు. 2 రాజులు 15 మెనస్ 29లో అష్షూర్ల రాజు తిగ్లత్పిలెసెరు ఇశ్రాయేలు భూభాగంలో చాలా భాగాన్ని ఆక్రమించి ప్రజలను బహిష్కరించడం ద్వారా అంతం ప్రారంభమవుతున్నదని చూస్తాము. అయినా ఈ చీకటి ప్రవచనాల్లో కూడా మనకు ఆశ కనిపిస్తుంది. యెషయా 63లో దేవుని స్వభావాన్ని గుర్తు చేస్తుంది. ఆయన రక్షించడంలో శక్తివంతుడు, దయతో నిండినవాడు, కరుణ మరియు అనేక దయలు. ప్రవక్త దేవుడు ఎప్పుడూ విశ్వాసంగా ఉండాలని గుర్తు చేసుకుంటాడు. వారి అన్ని కష్టాల్లో ఆయన కూడా బాధపడ్డాడు. ఆయన సన్నిధి దూత వారిని రక్షించాడు. ఆయన ప్రేమ కరుణతో వారిని విమోచించాడు. ఈ సత్యాలను మనం ఈరోజు ఎలా వర్తించాలి? మొదట, దేవునికి వ్యతిరేకంగా నిరంతర తిరుగుబాటు ఫలితాలు కలిగిస్తుందని గుర్తించాలి. ఇశ్రాయేలు దేవునిని పదే పదే తిరస్కరించినప్పుడు తీర్పు ఎదురైనట్లే మనం కూడా దేవుని హెచ్చరికను నిర్లక్ష్యం చేస్తూ మన ఎంపికల ఫలితాలను ఎదుర్కోకుండా ఉండలేం. అయినప్పటికీ దేవుని కరుణ అనుకోని మార్గాల్లో, అనుకోని ప్రదేశాల్లో కనిపించవచ్చు. ఆయన శత్రు నాయకుల ద్వారా బందీలపై దయ చూపించినట్లే ఈ రోజున కూడా ఆయన తన కృపను చూపించడానికి అనూహ్యమైన వనరులను ఉపయోగించగలడు. దేవుని తీర్పు మరియు కరుణ ఎలా కలిసిపోతాయో, తీవ్రమైన పరిణామాలు ఎలా అద్భుతమైన కృపగా మారతాయో అర్థం చేసుకోవడం కష్టం. దేవుడు మాత్రమే చీకటిని వెలుగుగా మార్చగలడు.
నీ గర్వం మనలను ఆధ్యాత్మిక ప్రమాదం నుంచి ఎలా ఆందోళన చేస్తుందో చూడండి. ఇశ్రాయేలు తాము త్రొక్కిన రాయితో మళ్లీ నిర్మించుకుంటామని చెప్పుకోవడం మన ఆధ్యాత్మిక స్థితిని మనమే ఎలా మోసం చేసుకుంటామో చూపిస్తుంది. దీనికి బదులుగా మనం వినయాన్ని, దేవుని హెచ్చరికలకు స్పందించే మనసును పెంపొందించాలి. ఓబేదు ప్రవచనాలను వినిన నాయకులు దేవుని వాక్యానికి తక్షణమే విధేయత చూపించడాన్ని మనకు చూపిస్తున్నారు. అదనంగా ఈ వచనాలు దేవుని తీర్పు ఎప్పుడూ ఆయన తుది మాట కాదని మనకు గుర్తు చేస్తాయి. తన తీర్పు ప్రకటించినా ఆయన తన ప్రజలకు కరుణను, విశ్వాసపాత్రమైన ప్రేమను గుర్తు చేస్తాడు. మనము సేవించే దేవుడు రక్షించటానికి శక్తివంతుడైనవాడు, మన బాధను తనదిగా భావించేవాడు. మన చర్యలకు ఫలితాలు ఎదుర్కొన్నప్పుడు కూడా మనము ఆయన వైపు పశ్చాత్తాపంతో తిరిగి ఆయన కృపను నమ్మవచ్చు. చివరగా, జాతీయ విపత్తులకు తరచుగా ఆధ్యాత్మిక మూలాలు ఉంటాయని మనం తెలుసుకున్నాము. ఇజ్రాయేలు రాజకీయ, సైనికంగా కూలిపోవడం చివరికి వారి ఆధ్యాత్మిక తిరుగుబాటుకు ఫలితం. ఇది మన సమాజాలను పరిశీలించి మన గొప్ప అవసరాలు రాజకీయ, ఆర్థికమైనవి కాక ఆధ్యాత్మికమైనవే అని తెలుసుకుని ఆధ్యాత్మిక పునరుద్ధరణ కోసం ప్రార్థించడానికి మనలను సవాలు చేస్తుంది. ఇజ్రాయేలు పతన కథ మనకు హెచ్చరికగా మరియు ప్రోత్సాహంగా పనిచేస్తుంది. ఇది దేవునికి వ్యతిరేకంగా నిరంతర తిరుగుబాటులో ఉన్న ప్రమాదాన్ని మనకు హెచ్చరిస్తుంది, కానీ అతి చీకటి పరిస్థితుల్లో కూడా దేవుని కృప చొచ్చుకుపోవచ్చని కూడా చూపిస్తుంది. ఈ అంతటా ఆయన రక్షించటానికి శక్తివంతుడిగా ఉంటాడు. నిజమైన పశ్చాత్తాపానికి దయతో మరియు విమోచనతో స్పందించడానికి సిద్ధంగా ఉంటాడు.